లీడర్స్ని తయారు చేయడానికి శ్రీ చైతన్య అకాడమీ. ఇదంతా ఎవరి విజనరీ అంటే లేట్ డాక్టర్ బిఎస్ రావు గారి విజనరీ అనమాట. అండ్ మనందరికీ తెలుసు శ్రీ చైతన్య అకాడమీ నుంచి వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రొఫెషనల్స్ అందరూ తయారయ్యారని చెప్పి. అండ్ బిఎస్ రావు గారి లెగసీ ఏదైతే ఉందో అదే ఇన్నోవేషన్, ఎక్సలెన్స్ అండ్ బోల్డ్ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో శ్రీ చైతన్య అకాడమీ వాళ్ళు తూచా తప్పకుండా అక్షరాల అది పాటిస్తున్నారు. కాబట్టి 1000కి పైగా స్కూల్స్ నుంచి 10 లక్షలకు పైగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అద్భుతంగా తమ ప్రతిభను మొత్తం ప్రపంచమంతా చాటుతున్నారు. అందులోనే 24% ఎయిమ్స్ నుంచి స్టూడెంట్స్, 21% ఐఐటీస్గా మన శ్రీ చైతన్య అకాడమీ తీర్చిదిద్దింది. అండ్ శ్రీ చైతన్య అకాడమీ తన టెస్ట్ ప్రెప్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఫోకస్గా అంటే స్టూడెంట్ ఓరియంటెడ్ ఫోకస్గా ఐఐటి, జేఈ, నీట్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ తరపు నుంచి ప్రతి ఒక్కటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్కి ప్రతి ఒక్కటి చాలా శ్రద్ధగా, క్రమబద్ధంగా, ఎటువంటి బాధ్యతలు ఏదైనా సరే ఒక్క ముక్క కూడా ఏమాత్రము తూచా తప్పకుండా తన బాధ్యతని నిర్వహిస్తుంది శ్రీ చైతన్య అకాడమీ అనమాట. అండ్ వాళ్ళు కమిటెడ్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందించాలి. ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అందించాలి, వారి ఎటువంటి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా అన్నదే వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. So this is in all India, this is our 51st center, 51st center all India, and in Hyderabad this is our 7th center. The objective of opening these centers is categorically to serve the students who are largely with CBSE schools or ICSE schools. They are going during the school time, daytime, and in the evening they want to prepare for engineering or medical examination. We want to address those students through these centers. Our overall legacy is largely around a lot of schools where we serve students, preparing them for JEE and NEET. But the centers is a new initiative. We are getting very good response. We started from the northern and eastern part of the market largely. But as we are starting in Hyderabad, we get to see a very good response in our centers. The overall objective is to open hundreds of such centers in the times to come and reach out to all the students who are studying in CBSE and ICSE schools to a large extent and give them the education which can help them to prepare for engineering and medical examination. The teachers here are mostly coming from IITs and they are largely serving back to the nation, serving back to the society, and they are helping the students in the best possible way. ఓకే, నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ మరియు టీచర్స్కి. ఈరోజు సుచిత్రలో శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది హైదరాబాద్లో 7th సెంటర్. సో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ విధంగా అయితే స్కూల్స్లో, కాలేజెస్లో ఒక క్రమశిక్షణతో కూడిన చదువు అందించారో మీరు చూడొచ్చు. శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 3 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ శ్రీ చైతన్య నుంచి డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అయ్యారు. సో ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ మనకు చాలామంది పిల్లలు మిస్ అవుతున్నారు సిబిఎస్ఈలో, ఐసిఎస్ఈ చదివేవారు. సో కోచింగ్ సెంటర్స్ని మనం తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నీట్, జేఈ ఫౌండేషన్లో కూడా స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్కూల్స్తో పాటు కోచింగ్ సెంటర్స్లోకి రాలేక స్కూల్స్ జాయిన్ కాని పిల్లలకి ఇది ఒక అవకాశం అనమాట. మనము ఈ సెంటర్ 51 సెంటర్ అనమాట, 51st సెంటర్. మొత్తం పాన్ ఇండియాలో మనకి 50 సెంటర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ మాకు వస్తుంది. మెయిన్గా ఏంటంటే స్టూడెంట్స్కి ఆఫ్టర్ స్కూల్ కొంచెం రిలాక్స్ అయినాక వచ్చి చదవడము, క్లాస్లో వాళ్ళకి కావాల్సినటువంటి డౌట్స్ తెప్పించుకోవడము, క్లారిటీగా క్వశ్చన్స్ అడగడము శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్స్లో మేము డెవలప్ చేసాము. మనది హైబ్రిడ్ లెర్నింగ్ సెంటర్ అండి. స్టూడెంట్స్ ఆఫ్లైన్లో క్లాసెస్కి చదవడానికి రావచ్చు, ఆన్లైన్లో డౌట్స్ అడగవచ్చు. నమస్తే అండి, ఈరోజు మనము శ్రీ చైతన్య అకాడమీ సుచిత్రాలో 7th బ్రాంచ్ ఓపెన్ చేశాము. మొత్తం హైదరాబాద్లో 8 సెంటర్స్ ఉన్నాయి మనవి. సుచిత్రాలో స్టార్ట్ చేసిన ఈ సెంటర్ వల్ల చాలామంది స్టూడెంట్స్ సుచిత్రాలో
నీట్ అండ్ ఐఐటి జేఈ ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి అవకాశము. ఏదైతే స్టూడెంట్స్ స్కూల్ వెళ్ళి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ఇది బెటర్ అవకాశము. 5 o'clock to 8 o'clock క్లాసెస్లో మనం నీట్ అండ్ జేఈ కవర్ చేస్తాము. 8th and 9th 10th క్లాస్ పిల్లలకి కూడా ఇది ఒక మంచి అవకాశము. బికాజ్ వాళ్ళు ఒలింపియాడ్స్ కానీ వాళ్ళు జూనియర్ ఒలింపియాడ్స్, ఎన్టీఎస్సి, ఎన్ఎస్సి, ఐఓక్యూఎం ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలందరికీ ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ. దాంతోపాటు మనం బోర్డ్స్లో కూడా బేసిక్స్ అండ్ వాళ్ళు ఎక్కడైతే మిస్ అవుతున్నారో అవన్నీ వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది. శ్రీ చైతన్య అకాడమీ మంచి టెక్నాలజీ ఎనేబుల్డ్ సిస్టమ్ అండి. స్టూడెంట్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్కి జాయిన్ అవ్వచ్చు. హైబ్రిడ్ మోడల్ ఉంటుంది మన క్లాసెస్. ఎప్పుడైనా స్కూల్స్ డిలే అయినప్పుడు కానీ ఏదైనా క్లాసెస్ మిస్ అయినా కూడా స్టూడెంట్ మన దగ్గర ఆన్లైన్లో క్లాస్ అటెండ్ చేయొచ్చు. దీంతోపాటు మన దగ్గర ఉన్న ఇన్ఫినిటీ లర్న్ టెక్నాలజీ యాప్ వల్ల స్టూడెంట్ ఏ టైంలో అయినా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియో రికార్డింగ్ క్లాసెస్ కూడా చూడొచ్చు. మీకు అందరికీ తెలుసు 24% ఆఫ్ స్టూడెంట్స్ ఎయిమ్స్లో శ్రీ చైతన్య పిల్లలే ఉన్నారు. సో అండ్ ఇంజనీరింగ్లో కూడా అదేవిధంగా లాస్ట్ ఇయర్ బ్యాక్ మన దగ్గర ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అండ్ నీట్లో ఉన్నారు. సో శ్రీ చైతన్య ఏ విధంగా అయితే కమిటెడ్గా స్కూల్స్లోను కాలేజెస్లోను ఇస్తుందో ఇప్పుడు మిగతా పిల్లలకు కూడా ఇది ఒక అవకాశం. సో బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఏప్రిల్లో కూడా మనకు బ్యాచెస్ ఉన్నాయి 8th, 9th, 10thకి ప్లస్ నీట్ అండ్ జేఈకి. మీరు బ్రాంచ్ విజిట్ చేయండి. బ్రాంచ్ మేనేజర్ మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. మీరు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.